మన లేడీస్‌కి పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉంటుంది గదా! అలాంటి టైంలో భగవద్గీత చదవడం గాని, బుక్ తీసుకొని టచ్ చేసి చదవడం గాని, వినడం గాని అలాంటివి చేయొచ్చా? చెయ్యొచ్చు. మాతాజీ ఓహ్! ఇది చాలా సార్లు అనుకున్నాం. విగ్రహ రూపంలో భగవంతుడు ఎన్నో రూపాల్లో వచ్చారండి. ఒకటి విగ్రహ రూపము, ఒకటి గ్రంథ రూపం. ఇంకా చాలా రూపాలున్నాయి. అవి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ రెండిటి హ్మ్. గురించి డిస్కస్ చేద్దాం. గ్రంథ రూపం ఒకటి, విగ్రహ రూపం ఒకటి. మనము ముట్టుడు సమయం అనుకుందామండి. అంటే ఆ! ఎవరైనా చనిపోయినా, పురుడు టైమా, లేకపోతే మన మన ముట్టుడు సమయమా ఏదైనా కావచ్చు. ఈ ఓకే. సమయంలో విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఏ సేవ చెయ్యకూడదు. అంటే భగవంతుడికి నైవేద్యాలు వండడము, నైవేద్యం పెట్టడము, పూలు గుచ్చడము, దీపాలు పెట్టడము, ఇటువంటి ప్రత్యక్ష సేవలుంటాయి కదా! ఆ! భగవంతుడికి మనముగా ఇన్వాల్వ్ అయ్యి చేసే హ్మ్. ప్రత్యక్ష సేవలుంటాయి కదా! అసలు చేయకూడదు మాతాజీ. ఓకే. చేయకూడదు. మరి గ్రంథ రూపంలో ఉన్న భగవంతుడు ఉన్నాడు కదా! హ్మ్. ఆయనకి ప్రతి సేవ చేయొచ్చు మాతాజీ. గ్రంథ రూపంలో ఉన్న భగవంతుడికి చేసే సేవలేంటి మాతాజీ? అసలు ఏ సమయంలో అయినా ఓపెన్ చేసి చదవడము. హ్మ్. ఇదొక్కటే సేవ మాతాజీ. ఇది ఏ క్షణంలో అయినా చేయొచ్చు. ముఖ్యంగా మాతాజీ అసలెవరైనా చనిపోయినప్పుడైతే మెయిన్ అసలు ఆ గ్రంథ రూపంలో ఉన్న భగవంతుడిని తీసి చదువుతూ ఉండాలి. హ్మ్. ఎందుకంటే పెద్ద కర్మ అయిన వరకు కూడా ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ వింటూ ఉంటుందంట. హ్మ్. అందుకని అసలు ఆ పుస్తక రూపంలో ఉన్న ఆ భగవంతుడిని తీసి భగవంతుడిది చదువుతూ ఉంటే ఆత్మ వింటూ ఉంటుంది. అసలిక చనిపోవడం కంటే పెద్ద ముట్టుడేం